ఈరోజు నీ జీవితంలో ఆలస్యం అవుతుందనేది బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో. ఈరోజు ఆలస్యం అనేది దేవుని ప్రణాళికలో ఒక భాగం అనే విషయాన్ని మనం మరచిపోవద్దు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని దేవుడు దర్శిస్తా ఉన్నాడా? ఆలస్యం అనేది దేవుని ప్రణాళికలో ఒక భాగం అనే విషయాన్ని మనం మరచిపోవద్దు. ఎందుకు నా జీవితంలో ఆలస్యం అవుతుంది? ఎందుకు నా జీవితంలో ఆటంకాలు? ఇక విజయం వస్తుందా, ఇక విజయం వస్తుందా అనుకుంటే, ఎందుకు నా జీవితంలో ఓటమి 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 ఓటమి? ఈరోజు ఆలస్యము అవుతుందని నువ్వు బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కొట్టుగట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా కొరకు వేచియుండుము, ధైర్యము పడుము, నీ హృదయము బలపడును. యెహోవా కొరకు వేచియుండుము. ఈరోజు యెహోవా కొరకు వేచి గనక ఉంటే, ధైర్యము తెచ్చుకొని ఉంటే, నీ హృదయము బలపడుంటే, ఆయన కొరకు వేచి ఉంటే బలమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో ప్రభువు చేయబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కొరకు కనిపెట్టాలి. ఆయన కొరకు కనిపెట్టే అనుభవంలోకి మనం అడుగు పెట్టాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు నిరీక్షించువారు నూతన బలము పొందుదురు, వారు గద్దల వలె రెక్కలు ఎత్తి ఎగిరిపోతారు. వాళ్ళు కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు, నిరీక్షించువారు నూతన బలము పొందుతారు. వాళ్ళు, నువ్వు మనుషుల కొరకు ఎదురు చూస్తే, మనుషుల కొరకు ఎదురు చూస్తే వాళ్ళ కోసం చూసి చూసి నిరుత్సాహం అయిపోతావు నువ్వు. కానీ దేవుని కోసం ఎదురు చూస్తే నూతన బలము, నూతనమైన అభిషేకం, నూతనమైన బలం, నూతనమైన అభిషేకం నువ్వు పొందుకుంటావో. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమో, ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే, తమ్ముడు బిడ్డ పెళ్లి కోసము బాధపడుతున్నాడు. తమ్ముడు బిడ్డ పెళ్లి కోసం బాధపడుతుంటే అన్న అన్నాడంట, అరే తమ్ముడా, నీకెందుకురా, నీకు నేను సహాయం చేస్తా, నీ కొరకు నేను అండగా నిలబడతా, నీకు నేనున్నా కదా బిడ్డ అన్నాడంట. నీ బిడ్డ కోసం నేను సహాయం చేస్తా అన్నాడంట. కాలం గడుస్తా ఉంది, కాలం గడుస్తా ఉంది. తమ్ముడు తన అన్న మీద ఆశతో, తమ్ముడు తన అన్న మీద ఆశతో ఉన్నాడు. తమ్ముడు తన అన్న మీద ఆశతో ఉన్నాడు.
ప్రియ దేవుని జనాంగమా, ఇక సంతోషంగా మా అన్నున్నాడులే అనుకున్నాడు. ఒకనొక టైం పెళ్లి టైం వచ్చేసింది. కార్డులు కొట్టించేశారు, ముహూర్తాలు పెట్టేశారు, అంత అయిపోయింది. వారం రోజుల్లో పెళ్లి ఉందనంగా ఎక్కడికి వెళ్ళాడు? అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళగానే అన్న అంటున్నాడు, తమ్ముడు ఏంట్రా వచ్చినావు? అదే అన్నయ్య, మన బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం కదా, వారం రోజులే టైం ఉందన్నయ్య అనగానే, సహాయం కోసం వచ్చినావా? అవునన్నయ్య, సహాయం కోసం వచ్చినానన్న, నీ మీదే ఆశ పెట్టుకున్నానన్నయ్య. అరే కరెక్టే, కానీ నువ్వు నా మీద ఆశ పెట్టుకున్నావు, కానీ ఉన్న డబ్బులంతా కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసినాను రా. ఇప్పుడు కష్టం అవుతుందిరా, నా దగ్గర అయితే రూపాయి బిల్ల లేదురా, నీకు నేను సహాయం చేయలేనురా అని చెప్పేశాడు. ఆ మాట వినగానే తమ్ముడు గుండె పగిలిపోయింది. ఏడుస్తూ ఉన్నాడు, అన్నా నీ మీద ఆశతో ఉన్నానన్నా, వారం రోజుల్లో పెళ్ళన్నా, నాకు సహాయం చేయన్నా అని చెప్పి గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నాడు. గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నాడు. సొంత అన్నని నమ్ముకుంటే చేయి వదిలిపెట్టేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న పెద్దేం బిళ్ళారా, సొంత అన్నదమ్ముల్ని నమ్ముకొని ఏడుస్తున్నావా? సొంత చెల్లెళ్ళను నమ్ముకొని ఏడుస్తున్నావా? ప్రేమించిన వారిని బట్టి ఏడుస్తున్నావా? దిగులు పడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఈరోజు అన్న, నన్ను ప్రేమించే వారెవరు లేరన్నా, నన్ను ఓదార్చేవారు లేరన్నా, కన్న బిడ్డలే నాతో మాట్లాడట్లేదన్నా, తోబుట్టువులే నాతో మాట్లాడట్లేదన్నాయా, ఒంటరి అయిపోయినానన్నయ్య. ఈరోజు భారతదేశం నుంచి వేరే మస్కట్, దుబాయ్, అబుదాబి, ఇజ్రాయెల్, కువైట్, మస్కట్ అనేకమైనటువంటి దేశాలకు వెళ్ళి బ్రతుకు తెరువు కోసం వాళ్ళ బిడ్డల జీవితాల కొరకు, వారి బిడ్డల జీవితాల కొరకు అలసిపోయి ఎట్టి చాకిరి చేస్తూ డబ్బులు పంపిస్తేనే అమ్మ అని పిలిచే వాళ్ళు ఉన్నారు, డబ్బులు పంపిస్తేనే నాన్న అని పిలిచే వాళ్ళు ఉన్నారు. అటువంటి దినాలలో మనం బ్రతుకుతున్నాం. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఏ మస్కట్ నుంచి లైవ్ చూస్తున్నావో, ఏ కువైట్ నుంచి లైవ్ చూస్తున్నావో, ఏ అబుదాబి నుంచి గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఈ లైవ్ చూస్తున్నావా? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎందుకు యేసయ్య ఇంత ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు నా దేవుడు ఇంత ఆలస్యం చేస్తున్నాడని వేదనతో కుమిలిపోయి ఒంటరిగా ఏడుస్తూ ఈ లైవ్లో పాల్గొంటున్నావేమో, ఈ ఆరాధనలో పాల్గొంటున్నావేమో. భయపడకు, నీ కన్నీళ్లను నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. అంధకారమే దారి మూసిన, నిందలేనను చుట్టుముట్టినా, ఏడుస్తున్నావా చెల్లే? తన చిత్తం నెరవేర్చుతాడు,
ఆమేన్. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, చేయి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచనని చేయి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచననిచ్చి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ బాష్ప బిందువు తుడిచే దేవుడు. ఎవరు నీ చెయ్యి విడిచినా విడిచిపెట్టే దేవుడు కాదు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. చెప్పండి. దేవుని కొరకు ఎదురు చూసేవారు, డాడీ చెప్పాలా, నూతన బలము పొందుతారు. మనుషుల కోసము ఎదురు చూసేవారు బలము కోల్పోతారు. దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలము పొందుతారు. ఈరోజు మనుషుల వైపు చూస్తే మనము దీవించబడలేము. రక్త సంబంధికుల వైపు చూస్తే మనం ఆశీర్వదించబడలేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగును గాక. కీర్తన గ్రంథం 37:7 ప్రకారముగా యెహోవా సముఖములో నిశ్చలముగా ఉండి ఆయన కొరకు వేచియుండుము. యెహోవా సముఖములో నిశ్చయముగా ఉండాలి, ఉండి ఆయన కొరకు వేచి ఉంటే నీకు తప్పదు ఆశీర్వాదం. ఆలస్యం అద్భుతం చేయబోతుంది. ఆమేనని చెప్పండి. ఆలస్యం నీ జీవితంలో అద్భుతము జరిగించబోతుంది. కొట్టు గట్టిగా చెప్పలు, కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 25 వచనం ప్రకారం మనము చూడని దానిని ఆశించి ఉండిన ఎడల సహనముతో దాని కొరకు నిరీక్షించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని సమయం మన సమయం కంటే భిన్నంగా ఉంటుంది. దేవుని సమయం మన సమయం కంటే భిన్నంగా ఉంటుంది. ఈరోజు విలాప వాక్యములు 3వ అధ్యాయం 25-26 వచనాల ప్రకారము యెహోవా తన కొరకు నిరీక్షించు వారికి మేలు చేయును. యెహోవా రక్షణ కొరకు నిశ్శబ్దముగా నిరీక్షించుట మంచిది. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షించు వారికి ఏం చేస్తాడు ఆయన? మేలు చేస్తాడు ఆయన. యెహోవా రక్షణ కొరకు నిశ్శబ్దముగా నిరీక్షించుట మంచిది. నిశ్శబ్దంగా దేవుని కొరకు ఎదురు చూడాలా. ఏమంటావు డాడీ? చెప్పండి గట్టిగా.
ఆయన కొరకు ఏం చేయాలా? నిశ్శబ్దంగా, సనగొద్దు, గునుగొద్దు. ఇంకెప్పుడు చేస్తాడు యేసయ్య, ఇంకెప్పుడు చేస్తాడు యేసయ్య. సనగడం, గునగడం ఉండకూడదు. దేవుని కొరకు సనగడాలు, గునగడాలు ఉండకూడదు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదం లేట్ అయింది అని నువ్వు అనుకుంటున్నావు, ఆలస్యం అయింది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆలస్యం జరిగిన దేవుడు నీ పని ప్రారంభించాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే తొందర పడతారో వారి జీవితంలో దేవుడు అద్భుతం జరిగించాడో, ఎవరైతే వేచి ఉండే వారికే దేవుడు అద్భుతాలు చూపిస్తాడో. ప్రైజ్ ది లార్డ్. వేచి ఉంటేనే అద్భుతాలు చూడగలుగుతాం. వేచి లేకపోతే అద్భుతాలు చూడలేం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆలస్యం చేస్తే అది నిన్ను వదిలేసినందుకు కాదు, మరింత గొప్ప ఆశీర్వాదానికి దేవుడు సిద్ధం చేస్తున్నాడు. కొట్టుగట్టిగా చెప్పళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం దేవునికి దగ్గరగా ప్రార్థిస్తాం. ఎందుకు చూస్తాం అంటే దగ్గరగా చూస్తూ ఉంటాం, కానీ కొన్ని నమ్మం. ఎప్పుడైతే చూసి నమ్మడం కంటే చూడకుండా నమ్మేవారే అద్భుతాలు సృష్టిస్తారు. కొట్టుగట్టిగా చెప్పళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ప్రార్థించిన వెంటనే అద్భుతాలు చూడకపోవచ్చు, కానీ అద్భుతం అయితే జరిగి తీరుతుంది. కొట్టుగట్టిగా చెప్పళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. రోజు మనం ప్రార్థన చేసిన వెంటనే సమాధానం తొందరగా రాకపోతే ఎందుకు సమాధానం రావడం లేదు అని మనం అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు సమాధానం రావట్లేదు అని అనుకోవద్దు. ఆలస్యం అనేది సందేహాన్ని తీసుకొస్తుంది, కానీ బైబుల్ మనకు గొప్ప సత్యం చెబుతుంది. ఏంటిదో తెలుసా? దేవుని ఆలస్యం అనేది తిరస్కారం కాదు, అది ఆయన ప్రణాళికలో ఒక భాగం. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. మా జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి ఆలస్యం. ఆమేన్. ఈరోజు ఈ స్థితికి రావడానికి 14 సంవత్సరాలు పట్టింది. 14 సంవత్సరాల ప్రయాస, 14 సంవత్సరాల ఉపవాసం, 14 సంవత్సరాల కన్నీళ్ళు, 14 సంవత్సరాల నిందలు, అవమానాల తర్వాతనే ఈరోజు ఈ పరిచర్యను దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. కొట్టుగట్టిగా చెబులో హల్లెలూయా. రాత్రికి రాత్రి వచ్చినటువంటి పరిచర్య కాదు, రాత్రికి రాత్రి వచ్చిన పరిచర్య కాదు ఇది. రాత్రికి రాత్రి వచ్చింది కాదు. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఈరోజు ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తున్నావేమో, కుమిలిపోతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, ఆరాటపడుతున్నావేమో, అనాథగా మిగిలిపోయావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిరుత్సాహము నిన్ను ఒంటరిగా మిగిలిచ్చేస్తుంది. నీ దేవుడు ఎవరో తెలుసా నీకు? అసలు ఆలస్యం అవుతుంది. నీ గమ్యానికి చేరుకోవడం ఆలస్యం. నీ జీవితంలో నిరుత్సాహపరిచే వాళ్ళే నీకు ఎదురవుతున్నారు. నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు నాగలి దున్నుతున్నాడు, ఆ భూమిలో తిరుగుతున్నాడు, ఆ పంటలో తిరుగుతున్నప్పుడు ఒక గుడ్డు దొరికిందంట. ఏం దొరికింది? ఒక గుడ్డు దొరికింది. ఆ గుడ్డు పట్టుకొని ఇంటికి వెళ్ళాడంట. కోళ్ళు పొదేసాడు,
ఆ కోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డు పెట్టాడు. కోడి పిల్లలతో పాటు ఆ బాతు గుడ్డు దొరికింది. సారీ, ఆ గద్ద గుడ్డు దొరికింది. ఆ గద్ద కూడా గద్ద పిల్లగా మారింది గుడ్డు. ఆ కోడి పిల్లలతో గద్ద పిల్ల కూడా తిరుగుతా ఉంది. కోడి ఎప్పటికీ మనకు ఎగిరే శక్తి లేదు, మనం ఆకాశానికి వెళ్ళే శక్తి మన దగ్గర లేదు. మనం ఎప్పుడు భూమి మీదనే ఉండాలి, మనం ఎప్పుడు ఇలానే ఉండాలి, భూమి మీద ఉండేటివే తినాలి, మనం ఎగరకూడదని టీచింగ్ ఇస్తూ ఉంది పిల్లలకి. దానితో పాటు ఆ గద్ద పిల్ల కూడా అలానే టీచింగ్ వింటా ఉంది. ఇక మా బ్రతుకంతే, మా జీవితం అంతే, మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే పెరగాలి, ఇదే మా బ్రతుకు అనే టీచింగ్ అందుతుంది. ఒకానొక టైం గద్ద ఆ కోడి పిల్లల దగ్గరికి దిగి వచ్చింది. ఏ గద్ద పిల్ల, నువ్వు ఎందుకు ఎగరలేకపోతున్నావు? దేవుడు నీలో శక్తిని ఉంచాడు. నీలో పారే రక్తము కోడి రక్తము కాదు, గద్ద రక్తము. కొట్టు చెప్పండి హల్లెలూయా. ఈ కోడి పిల్లల వలె ఈ భూమి మీద ఉండడం కాదు, నువ్వు ఎగరే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. ఎగరే బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ వంశము మామూలు వంశం కాదు, కింద కూర్చునే వంశం కాదు, ఎగిరే ఆకాశానికి ఎగిరే వంశము. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. నీ వంశం ఏంటి? ఇక్కడే కూర్చునే వంశం కాదు, నీ వంశం ఎగిరే వంశం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా బ్రతుకంతే, నా జీవితం అంతే, నా పరిచర్య అంతే అని చెప్పి బాధపడుతున్నావేమో, ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అక్కడే ఉండే పరిచర్య కాదు, నీ పరిచర్య ప్రపంచానికి పరిచయం చేసే పరిచర్య. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో నా దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఎగిరే పరిచర్య, ఉండిపోయే పరిచర్య కాదు, లేవనెత్తే పరిచర్య, లెగిసే పరిచర్య. నా దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావో ఆ ఉద్యోగాన్ని పొందుకోబోతున్నావు. ఏ గృహము కోసం ఎదురు చూస్తున్నావో, హల్లెలూయా, ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావో ఆ ఉద్యోగము రాబోతుంది. ఏ అప్పుల కోసం బాధపడుతున్నావో ఆ అప్పులు తీరిపోబోతున్నాయి. కృప కలుగును గాక. నీ పరిచర్య పూత పట్టబోతుంది. ఆలస్యము అద్భుతము చేయబోతా ఉంది. నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతుంది. ఎక్కడి నుంచి చూస్తున్నావో నీ పిల్లలు గొప్పవారు కాబోతున్నారు. కృప కలుగును గాక. ఈ లైవ్ లో ఎవరివైనా కావచ్చు, నీ జీవితంలో ఆలస్యం అవుతుందా? ఉద్యోగం ఆలస్యం అవుతుందా? అద్భుతమైన ఉద్యోగం రాబోతుంది. గృహము లేట్ అవుతుందా? అద్భుతమైన గృహము రాబోతుంది. పిల్లలు పుట్టడం లేట్ అవుతుందా? అద్భుతమైన సమూయేలులు పుట్టబోతున్నారు. కృప కలుగును గాక. నీ జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి. నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. నీ కుటుంబాలలో అద్భుతాలు జరగబోతున్నాయి. రేకే దియాల రాబా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, స్తుతులు చెల్లించాలా. ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శనం నిర్ణయించిన కాలమునకు సంబంధించి ఉన్నది. అది ఆలస్యమైనట్టు అనిపించినను దాని కొరకు వేచి ఉండుము, అది తప్పకుండా జరుగుతుంది. ఆమేనానండి? అది తప్పకుండా జరుగుతుంది. దర్శనం నిర్ణయించిన కాలం, ఆ కాలమునే జరుగుతుంది. అది
ఆలస్యం అవుతుందని నువ్వు అనుకుంటావు, కానీ దర్శనం నెరవేరే రోజు, చెప్పండి, దర్శనము నెరవేరే రోజు, దర్శనము నెరవేరే రోజు, దర్శనము నెరవేరే రోజు నెరవేరుతుంది. ఆమేన్, హల్లెలూయా. దర్శనము నెరవేరే రోజు నెరవేరుతుంది. ఆమేన్. ఈ దర్శనము నెరవేరడానికి ఇంత టైం పట్టింది. చిన్న రేకుల షెడ్డులో ఉన్నప్పుడే ఈ దర్శనాన్ని పెన్ను పేపర్ పట్టుకొని రాసిన నేను. అర్ధరాత్రి 12 గంటలకు బైక్ వేసుకొని వచ్చి అక్కడ బైక్ పెట్టి నడుచుకుంటూ అడవిలో యేసయ్య నా చెయ్యి పట్టుకొని ప్రేయర్ టవర్ దగ్గరికి నడిపించాడు. ఆమేనన్నమ్మా, హల్లెలూయా. ఆ రోజు రాత్రి దేవుడు నాతో చెప్పిన మాట ఏంటిదో తెలుసా? నా బిడ్డ, ఈ ప్రాంగణాన్ని నీకు నేను సొంతం చేయబోతున్నాను. 100 మంది కాదు బిడ్డ, లక్షల మంది ప్రజలు ఈ స్థలానికి రాబోతున్నారు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా. కలవరపడి నీ గుండెల వైపు నా కనులెత్తుదునా, కలవరపడి నీ కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొదువతో నేను కుమిలెదనా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా అతిశయము నీవే, నా ఆనందము నీ, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా. ఆ దర్శనము నిర్ణయించిన కాలములను నెరవేర్చబడుతుంది. అరే జరా టైం హోనా, టైం హే, టైం ఉంది. ఆ దర్శనము నెరవేర్చబడడానికి, నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడడానికి టైం ఉంది. అప్పుడు వరకు శ్రమలు పడాలా, నిందలు పడాలా, కష్టాలు పడాలా, కన్నీళ్లు పడాలా. ఒక అద్భుతమైన గృహము నిర్మించడానికి టైం ఉంది. నీ పిల్లలకు ఉద్యోగాలు రావడానికి టైం ఉంది. నీ కడుపులో సమూయేలు పుట్టడానికి టైం ఉంది. చెల్లే టైం ఉంది, టైం ఉంది. ఆ టైంన ఎవ్వరాపినా ఆగరు. సమూయేలు పుట్టబోతున్నారు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా.
కృప కలుగును గాక. ప్రసంగి గ్రంథము 3:11. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన సమయములో ప్రతి దానిని అందముగా చేశాను. బా, ఏం వాక్యం అండి! ఆయన సమయములో ప్రతి దానిని ఎలా చేస్తాడు? అందముగా చేస్తాడు. నీకు విలువ ఉండదు, కానీ ఆయన చేతిలో పట్టుకొని అందముగా నీకు విలువను తీసుకొస్తాడు. విలువ లేని జీవితానికి విలువను తీసుకొచ్చే దేవుడు నేను ప్రకటిస్తున్నా. దేవుడు చేసే ప్రతిదీ సరైన సమయంలోనే జరిగిస్తాడు. ఆమేనండి. ఈరోజు కన్నీళ్ళు ఉండొచ్చు, ఈరోజు నిందలు ఉండొచ్చు, ఈరోజు నువ్వు కార్చే కన్నీళ్ళే రేపు విజయానికి పునాది. ఈరోజు నువ్వు కార్చే కన్నీళ్ళే ఈరోజు నువ్వు పడే నిందలే, ఈరోజు నువ్వు పడే అవమానాలే దండలుగా నా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. కృప కలుగునగాక. నీ బంధువులే, నీ రక్త సంబంధికులే, నీ తోబుట్టువులే. మొన్న ఒక కథ చెప్పిన గుర్తుందా? గాడిద కథ, గాడిద రైతు కథ. గాడిదను రైతు చాలా సంవత్సరాలు అనేకమైన మోసింది గాడిద. ఒకానొక టైము కళ్ళు కనపడక బాయిలో పడిపోయిందంట. బాయిలో పడిపోతే రైతు అనుకున్నాడంట, ఎట్లాగో ముసలిది అయిపోయింది కదా, దీనికి నేను పెట్టలేకపోతున్నాను, ఆ బాయిలోనే మట్టి రాళ్ళేసి పూడిపిద్దాం అనుకున్నాడు. రైతు బొచ్చ పారబట్టుకొని ఆ మట్టి రాళ్ళు వేసిలా పోస్తున్నాడు. కాళ్ళు మునిగిపోతున్నాయి గాడిద. అయితే గాడిద ఏం చేసిందంటే ఆ మట్టిని రాళ్ళని భుజాల మీద వేసుకునేదంట. ఎప్పుడు పోస్తుంటే భుజాల మీద పోసుకొని ఇలా దులుపుకుంటుంది. ఆ మట్టి రాళ్ళు కాళ్ళ కింద వేసుకొని చిన్న చిన్నగా రైతు వేస్తున్న కొలది ఆ మట్టిని రాళ్ళని కాళ్ళ కింద పెడుతూ అమాంతంగా పైకి వచ్చేసిందంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈరోజు నువ్వు పైకి రావాలి అంటే ఆ నిందలే, అవమానాలే, కష్టాలే, కన్నీళ్ళే, రాళ్ళే, మట్టే నీ పునాది రాళ్ళుగా మలచుకో. హల్లెలూయా. పునాది రాళ్ళుగా మలచుకోవాలి. ఎప్పుడైతే పునాది రాళ్ళుగా నువ్వు మలుచుకుంటావో అప్పుడే నీ జీవితంలో నా ప్రభువు గొప్ప కార్యాలు సూచక క్రియలు జరిగిస్తాడు. చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు చెప్పండి, దేవుడు చేసేది ప్రతిదీ సరైన సమయంలో జరిగిస్తాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో కొంతమంది ఉదాహరణ. యోసేపు జీవితం. యోసేపు అన్యాయంగా జైల్లో ఉన్నాడు. సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు అతన్ని ఐగుప్తులో గొప్ప అధికారిగా చేశాడు. కొట్టుగట్టిగా చెప్పలో. ఆలస్యం కావచ్చు, టార్గెట్ మాత్రం మిస్ అవ్వదు. ఆ టార్గెట్ నువ్వు పెట్టింది కాదు, నీ జీవితంలో నా ప్రభువు పెట్టింది. కొట్టుగట్టిగా చెప్పలో. ఆలస్యం అవ్వదు. ఆలస్యమైన దేవుడు పెట్టిన టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందే. నా దేవుడు నీ జీవితంలో పెట్టిన టార్గెట్ ని రీచ్ అవ్వబోతున్నావు. ఈరోజు యోసేపుకున్న కష్టాలు నీకున్నాయా? యోసేపుకున్న నిందలు నీకున్నాయా? యోసేపులాగా జైలు జీవితం అనుభవిస్తున్నావా? చేయని నిందకి జైలుకి వెళ్ళి ఎంత ఏడ్చుంటాడండి, ఎంత ఏడ్చుంటాడు. చెయ్యని నిందకి ఎంత ఏడ్చుంటాడు. ఈరోజు కోర్టు కేసుల ద్వారా ఏడుస్తున్నావా? నీ బిడ్డలను బట్టి ఏడుస్తున్నావా? నీ మీద వస్తున్న నిందలను బట్టి ఏడుస్తున్నావా? కన్నీళ్లను బట్టి, కష్టాలను బట్టి, అప్పులను బట్టి. అన్న అప్పులోళ్ళు వచ్చి బరువు తీస్తున్నారన్న.
డబ్బులను బట్టి పరువు తీస్తున్నారన్నా అని ఏడుస్తున్నావా? దిగులు పడుతున్నావా? బాధపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? ఈరోజు ఏడుస్తున్నావా? కుమలి పడుతున్నావా? యోసేపు జీవితాన్ని తిరగరాసిన దేవుడా, నీ జీవితాన్ని కూడా నా దేవుడు తిరగ రాయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అబ్రహాము, శారా వారికి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం చివరికి వాళ్ళు వదిలిపెట్టలేదు. అందరూ అన్నారు ఏడ్చారు, బాధపడ్డారు, కుమిలిపోయారు. కన్నీళ్ళు, నిందలు, అవమానాలు, ఏడ్చి 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 కన్నీళ్లతోనే పడుకునే వాళ్ళు. అలాంటిది ఒక టైం వచ్చింది, ఆ వాగ్దానం చివరికి నెరవేరింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యమైంది కానీ దేవుడు మాట తప్పలేదు. ఈ రోజు నీ జీవితంలో ఆలస్యం కావచ్చు, కానీ దేవుడు మాట తప్పలేదు చెల్లె. దేవుడు మాట తప్పడు. ఈ రోజు గర్భ ఫలం లేక బాధపడుతున్నారా? విజయ్ అని ఒక తమ్ముడు ఉంటాడు. అనేక సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. హైదరాబాద్ ప్రాంతంలో మీటింగ్కి వచ్చినప్పుడు చెప్పిన, నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. గర్భం తెరిచాడు. ఇందాకే చక్కని పాప పుట్టింది. కొట్టండి గట్టిగా చెప్పలు, కొట్టండి గట్టిగా చెప్పలు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు గర్భాన్ని తెరవబోతున్నాడు. మీ జీవితాల్లో దేవుడు కార్యాన్ని జరిగించాడు. ఈ రోజు ఎవరివైనా ఏ కన్నీళ్లతో, ఏ వేదన, ఏ దుఃఖముతో, ఏ నిందతో, అమానమో నువ్వు ఉన్నావో, నీ జీవితంలో నా ప్రభువు గొప్ప కార్యాలు, సూచక క్రియలు జరిగించబోతున్నాడు. నువ్వు ఏడుస్తున్నావు, నిందలతో, అవమానముతో ఉన్నావు. నా ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. అబ్రహాము, శారా జీవితంలో జరిగిన అద్భుతం ఈ రోజు దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, మీ జీవితంలో జరగబోతుంది. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాజరు చనిపోతే ఏంటి పరిస్థితి? అయ్యా కొంచెం తొందరగా వస్తే లాజరు బ్రతికేవాడేమో అన్నారు. కానీ యేసు వెంటనే రాలేదు. కానీ తరువాత వచ్చి మృతతుల్యమైపోయిన సమాధిలో ఉన్నటువంటి లాజరుని దేవుడు లేపాడు. చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయిన వెంటనే చచ్చిపోయిన వ్యక్తిని లేపడం కాదు, సమాధిలో ఉన్నటువంటి దేవుడు. ఎంత అద్భుతమది! ఆలస్యం అవుతుందంటే అద్భుతము జరగబోతుందని లెక్క. ఆలస్యం అవుతుందంటే అద్భుతము జరగబోతుంది. ఈరోజు నీ జీవితంలో నా ప్రభువు కార్యము జరిగించబోతుంది. లాజరు జీవితంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. నీ వాగ్దానం, నీ దర్శనం ఈరోజు చనిపోయి సమాధిలో ఉందేమో, సమాధిలో ఉన్న వాగ్దానము, సమాధిలో ఉన్నటువంటి దర్శనం నెరవేరబోతుంది. కొట్టుగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థనలకు సమాధానం ఆలస్యం కావచ్చు, కానీ దేవుడు మౌనంగా పనిచేస్తున్నాడో. ఆలస్యం అనేది దేవుని గొప్ప అద్భుతానికి ముందు మాట. దేవుని సమయం ఆలస్యంగా కనిపించవచ్చు, కానీ అది ఎప్పుడు సరైన సమయంలోనే జరగబోతుంది. హల్లెలూయా. సరైన సమయంలోనే జరగబోతుంది. ఈరోజు నీ జీవితంలో నా ప్రభువు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా? వేదన పడుతున్నావా? కుమిలిపోతున్నావా? లే,
ఎక్కడున్నావు అక్కడి నుంచి లే. నీ జీవితంలో నా ప్రభువు కార్యము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. లేచి నిలబడదామా. హల్లెలూయా. హల్లెలూయా. ఆలస్యం అమృతం జరగబోతుంది. ఆలస్యం అద్భుతం జరగబోతుంది. ఆలస్యం అద్భుతం జరగబోతుంది. ఆలస్యం అద్భుతం జరగబోతుంది. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. ఎంత ఆలస్యం జరిగినా నీ కన్నీరును నా దేవుడు చూస్తున్నాడు. రెండు చేతులు పైకి లేపి, అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా. అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా. అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా. అయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. అయ్యా నీ కన్నీరు తుడవబోతున్నాడు నా దేవుడు. నీ కన్నీరు తుడవబోతున్నాడు. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు? ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నావు? ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నావు? ఈరోజు నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఏడువు. అయ్యా అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్యానయ్యా. నిన్ను మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్యానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటిని సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను. నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు. కృప చూపువాడవయ్యా. చేతులు పైకి లేపి కృప చూపువాడవయ్యా. నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీవు సెలవీయగా. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలి. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. హల్లెలూయా. నీకెవరు లేరని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా. కన్నీరిలమ్మా కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా. కరుణ చూపి కలత మాన్పే. కరుణ
చూపి కలతమాంతే యేసు తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీ కన్నీరు చూస్తున్నాడు నా ప్రభు. ఆలస్యం అద్భుతము జరగబోతుంది. ఈరోజు నీ ఎవరివైనా కావచ్చు, నీ జీవితంలో నీ కన్నీళ్ళు, నీ వేదన, నీ దుఃఖం ఈరోజు నాట్యముగా మార్చబడబోతుంది. ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అన్నారా నిన్ను తలరాత ఇంతేనని, తరువాత ఏమౌనోనని రేపటి నీ గూర్చి చింతించుచున్నవా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మధురముగా మార్చేను చూస్తావా? చింతించకన్నా యేసు మాటలు మరిచావా? మరను మధురముగా మార్చేను చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా విడువబోడమ్మా. కన్నీరు తుడవబోతున్నాడు నా ప్రభు. నీ కన్నీరును నా దేవుడు తుడవబోతున్నాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. ఈరోజు నీ కన్నీళ్ళు నాట్యముగా మార్చబడబోతుంది. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో ఏడుము. కన్నీరు కన్నీరు కార్చు, కన్నీరు కార్చు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. ఏడుస్తున్నావా? ఏడువు. మనస్ఫూర్తిగా మస్కట్ నుంచి, దుబాయ్ నుంచి, అబుదాబి నుంచి, ఎక్కడెక్కడ నుంచి ఏడుస్తున్నావో, ఏ రాష్ట్రం నుంచి, ఏ జిల్లా నుంచి ఏడుస్తున్నావో ఏడువు. నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతులకు దేవా, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. అయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవయ్యా. అయ్యా, నీ పాదాలు పట్టుకుని బ్రతిలాడుతున్నాను. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో బిడ్డలు నింపబడాలి. అయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. కూడి వచ్చిన బిడ్డల జీవితాలలో గొప్ప అద్భుతాలు జరగాలి. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరిస్తురంటే అద్భుతమైన రీతిలో బిడ్డల జీవితాలలో గొప్ప అద్భుతం జరగాలి. ఎంతమంది ఈ లైవ్లో ఏడుస్తున్నారో, దుఃఖపడుతున్నారో, బాధపడుతున్నారో, ఒంటరిగా ఏడుస్తున్నారో, వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు జరగాలి. వారి కన్నీరు నాట్యముగా మార్చబడాలి. వారి బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాలలో గొప్ప అద్భుతాలు జరగాలి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో సూచక క్రియలు జరగాలి. మహిమతో నింపండి, శక్తితో నింపండి. అద్భుతం జరిగిస్తున్నాం.
యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చి 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్.